జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. అమ్మ, మామూలుగా భర్తలు భార్యలు రకరకాలుగా ఉంటారు. అయితే మనం ఈ రోజు భర్తల గురించి మాట్లాడుకుందాం. కొంతమంది భర్తలు ఏంటంటే ఇంట్లో భార్య మీద చిరాకు పడ్డం, పిల్లల్ని కొట్టడం అలా చేస్తారు. కానీ బయట వాళ్ళకి మాత్రం వాళ్ళు ఒక దేవుళ్ళలాగా అడగడమే ఆలస్యం అన్నట్టు వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు, మంచి అనిపించుకోవడానికి. ఎందుకమ్మా ఎప్పుడు జీవితాంతం తోడుండేది భార్య పిల్లలు కానీ బయట వాళ్ళు కాదు కదా? మీ ప్రశ్నలోనే ఉంది కదండి, మంచి అనిపించుకోవడం. అంతా అందరిలో మంచి అనిపించుకోవడం. ఇంట్లో వాళ్ళు మంచి అనుకున్నా పర్లేదు, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఈయన ఎట్లాంటి విధ్వంసాలు సృష్టించినా, ఎంత కిరాతకంగా రాక్షసుల్లాగా బిహేవ్ చేసినా ఇంట్లో వాళ్ళు భరించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు భరిస్తారు, తప్పదు కదా. అందుకని వాళ్ళు వాళ్ళ దగ్గర ఇలా ఉంటారు. బయటకు వచ్చేటప్పటికి అందరిలో మంచి అదొక హీరోయిజం చూపిస్తే వాళ్ళకి ఒక గ్రేట్ గా ఫీల్ అవుతారు అనమాట. ఓ అందరికి పలాని ఎక్స్ ఎవరో ఒక రామో ఉన్నాడు అనుకుంటా, అబ్బా రామ్ గారు, మీరు రామ్ గారు చెప్పండి, ఒక నిమిషంలో పనిచేస్తారు అంటే ఇంకా ఆయన బెలూన్లాగా ఉబ్బిపోతారు అనమాట. సో అదంతా ఏంటంటే, మరి ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే అందరికీ అవైలబుల్ ఉంటారండి. లేడీస్ అనేటికి ఇంకా కొంచెం ఎక్కువ పని చేస్తారు. అంటే అది మంచి ఉద్దేశం గానీ చెడు ఉద్దేశం కానీ లేడీస్ కష్టపడుతున్నారు అంటే ఇది ఇంట్లో వీళ్ళ అబ్బాయికి బాగలేకపోతే నాకు ఆఫీసులో బిజీగా ఉన్నా, నువ్వు ఆ మాత్రం హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు అంటారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆవిడ తన కొలికి ఏదంటే, ఏమైందండి హాఫ్ డే సెలవు పెడుతున్నారంటే, మా అబ్బాయికి ఒంట్లో బాధ, మా వాళ్ళు పర్లేదండి నేను వస్తాను పదండి తోడుగా ఉంటానని చెప్పేసి ఆవిడ తీసుకెళ్లి ఇంట్లో దిగబెట్టేదాకా ఈయన బాధ్యత తీసుకుంటాడు. అదే ఓపిక, అదే మంచితనం ఇంటికి వచ్చేటప్పటికి ఉండదు. ఎందుకంటే చిరాకు అనమాట. చూసి 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 కానీ జీవితాంతం ఆవిడ మొహమే చూడాలి, ఆవిడతే ఉండాలి అనేది వీళ్ళు మర్చిపోయి అంతసేపు వచ్చి బయట మంచి పేరు తెచ్చుకోవడానికి మాత్రమే ట్రై చేసుకొని ఇంట్లో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, నా అవసరం ఏమున్నది, నేను ఇంత రాక్షసుల్లాగా బిహేవ్ చేస్తే వాళ్ళు ఎంత తర్వాత నాకే కదా ఇండైరెక్ట్ గా నష్టం, దానివల్ల పిల్లలు ఎలా పాడైపోతారు, పిల్లలు నిజంగా ముంజొచ్చుకుంటారు, అంతే కదా. ఇప్పుడు అమ్మ ఎక్కడికైనా వెళ్దామంటుందండి తల్లి, పిల్లలు అంటారు నాన్న వస్తారులేమ్మా, సాటర్డే రోజు తీసుకెళ్తారు, సెలవే ఉంటారు కదా, ఇంట్లో ఉంటారు, పిల్లలు ఆశతో ఉంటారు కదండి. రాగానే ఏంటి శనివారం బయటికి వెళ్దామంటే అదేంటి నాకు వీలు కాదని ఆయన అక్కడే ఏదో ప్రోగ్రామ్ వేసుకొని ఎక్కడికో వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ మాత్రం పిల్లలు ఇది అవుతారు. మరి అది నిజంగా పిల్లలు ఎఫెక్ట్ అవుతారు కదండి. వీళ్ళు ఏంటంటే ఎంతసేపు వచ్చి టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా భార్య పిల్లలు అంటే ఈ వస్తువులని నేను కొనుక్కున్నాను, సో నా కొనుక్కున్న వస్తువులు నా ఇష్టం ఉంటే జాగ్రత్తగా పెట్టుకుంటా, లేకపోతే విరిచేస్తాను, దీని మీద నాకే హక్కు, ఫుల్ హక్కులు నాకే ఉన్నాయి, దీన్ని ఎవరు ప్రశ్నించే అధికారం లేదు అనుకున్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు. అది వాళ్ళ బిహేవియర్ అంతే. కానీ జీవితాంతం మనం వీళ్ళతోనే కలిసి ఉండాలి. బయట వాళ్ళతో మనం ఎంత మంచుకున్నా రేపొద్దున నాకు అవసరం పడితే నా భార్య పిల్లలే చూస్తారు, వాళ్ళు చూడరు అనేది వీళ్ళ గ్రహించారు అనమాట. రీజనబుల్ గా ఉంటారు అనమాట. ఏదన్నా మీరు ఒక్క మాట అనండి పరిగెత్తుకుంటూ వెళ్ళి చేసేస్తారు. పాపం భార్యకు వచ్చేటప్పటికి కనీసము పిల్లలకి ఒంట్లో బాలెత్తి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, మీ రోజు ఏమైనా ఒక గంట సెలవు పెడతారు అంటే ఆయన కొంపలు మునిగి అన్ని పనులు ఉంటాయి. అంతా చూస్తే అక్కడ పనులు ఉండవు, అదే బయటకు వెళ్తాడు అనమాట. అది ఎవరినన్నా తీసుకొని బయటకు వెళ్తాడు. ఈ మనస్తత్వం ఇది అంటే ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోవడం వల్ల, అత్త మామ జాయింట్ ఫ్యామిలీస్ కాకపోవడం అంతే కదండి. మరి ఇప్పుడు కష్ట సుఖాలు అనేది చెప్పుకోవడానికి ఇప్పుడు భార్య తప్పు చేసినా భర్త తప్పు చేసినా ఆ మధ్యలో ఎవరైనా వీళ్ళిద్దరికంటే పెద్దవాళ్ళు ఉంటే, ఇది తప్పు నాన్న, అమ్మ ఇది తప్పు, ఇలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పే వాళ్ళు ఎవరు లేరు కదా. అలాంటప్పుడు ఏమవుతుంది, ఎవరు చేసింది నేను చేసింది నాకే కరెక్ట్, వాళ్ళు చేసింది అతను చేసింది అతనికే కరెక్ట్. మరి చెప్పేవాళ్ళు ఎవరున్నారు? పిల్లలకు అంత ధైర్యం లేదు కదా. అమ్మ నాన్న నోరు మూసుకోండి, మీ ఇద్దరు మాట్లాడకండి అని చెప్పే ధైర్యం పిల్లలకు లేదు. ఇంకా వాళ్ళ ఫ్రస్ట్రేషన్ పిల్లల మీద అంతే. అందుకని ఏం చేస్తారంటే ఇక తప్పదండి, ఇక వాళ్ళు అట్లాగే భరించుకుంటూ ఉంటారు. భరించి ఏం చేస్తారంటే కొన్ని రోజులకు బర్స్ట్ అయిపోయి ఇంకా ఈ భర్త నన్ను అసలు ఏం పట్టించుకోవటం లేదు, నేనేదో 4 ఇళ్లలో పని చేసుకోను, లేకపోతే నేను చదువుకున్నా ఏదో ఒక పని చేసుకొని బతుకుతానని లాస్ట్ కి విడిపోయే వరకు వస్తారనమాట. అంటే అంతవరకు వీళ్ళు తెచ్చుకుంటారు. అంటే ఎప్పుడైనా సరేనండి, భార్యాభర్తల బంధం అనేదే చాలా అదేంటి అంటే ఎప్పుడు కలిసి ఉండేది వాళ్ళిద్దరేనండి. ఇప్పుడు మనము మన తండ్రితో కొన్ని రోజులే ఉంటాము, అన్నదమ్ముళ్ళతో కొన్ని రోజులే ఉంటాము, ఫ్రెండ్స్ తో కొన్ని రోజులే ఉంటాము, వీళ్ళందరితో మనం కొన్ని రోజులు తక్కువ ప్రయాణం చేస్తాం. కానీ
మన జీవితాంతం మనతో పాటు ఉండేది వీళ్ళిద్దరిది బంధమే చాలా పవిత్రమైన బంధము. ఎప్పుడు జీవితాంతం కలిసి ఉండే బంధం ఏంటంటే భార్యాభర్తల బంధమే. సబ్జెక్టు కండిషన్ ఏంటంటే మీ ఇద్దరు అండర్స్టాండ్ చేసుకొని చక్కగా ఉంటే మాత్రం మీరు నిజంగా కలిసి 100 సంవత్సరాలు మీరు బతకొచ్చు. సో మనం అట్లాంటిది మనం వీళ్ళు ఏం చేస్తున్నారంటే మగవాళ్ళు కొంతమంది చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటారండి. మనం మాట్లాడుకున్నదంతా ఎవరైతే పట్టించుకోవటం లేదో వాళ్ళ గురించే మాట్లాడుతున్నాము. సో అంటే 2 సైడ్స్ కాయిన్స్ ఎలా ఉంటదంటే ఒకవైపు మంచి వాళ్ళు ఉంటారు, ఒకవైపు చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. సో నిజంగా భార్యలను మంచిగా చూసుకునే భర్తల హ్యాట్స్ ఆఫ్. ఎవరైతే చూసుకోవటం లేదో వాళ్ళ గురించే మనం మాట్లాడుతున్నాం. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీనండి పాపం. ఆవిడ ఏదో కాస్త చదువుకున్నది, కానీ ఫ్యామిలీని చాలా భర్తను కానీ భార్యని పిల్లల్ని కానీ చాలా జాగ్రత్తగా తనకున్నే తెలివితేటలతో పొదువుగా సంసారం చేసుకుంటూ చాలా చక్కగా ఉంటుందన్నమాట. చాలా మంచి అమ్మాయి. కాకపోతే ఏంటంటే బయటికి పెద్ద వెళ్ళేది కాదు. ఒట్టి తన లోకం ఏంటంటే పిల్లలు, భర్త, ఆయనకు వండి పెట్టడము, పిల్లలను స్కూల్కి తీసుకెళ్ళడము, దిగబెట్టడము, వాళ్ళు చదువు లేదో కాస్త చూడడము, క్లాసులకు పంపిస్తాం, అంతవరకే. ఆవిడకి ఏంటంటే కొంచెం కొన్ని రోజులకు అనారోగ్యం పాలైందనమాట. అయితే ఆమె ఒక రోజు రాగానే చెప్తుంది, ఏమండి అనగానే అరిచేస్తాడు అనమాట ఆయన. అసలు చెప్పనివ్వట్లేదు, ఆమెకి ఏం ప్రాబ్లం వచ్చింది అనేది చెప్పనివ్వట్లేదు. ఏమండి నాకు ఏం తక్కువ చెప్పు, నేను సంపాదిస్తున్నా, తీసుకొస్తున్నా, పెడుతున్నా, నువ్వు అంత మాత్రం వండి పెట్టి పిల్లలు చూసుకోలేవా? ఇంకేం మాట్లాడుతుందంటే చెప్పండి. కొన్ని రోజుల తర్వాత ఆమెకు లాస్ట్కి ఒక పెద్ద జబ్బు చేసేసి ఆ జబ్బు చేసినా కూడా ఇంతే పని తప్పించుకోవడానికి అని అంటున్నాడే తప్ప, కానీ అరే ఏమైంది అనేది కూడా తనకు అనుకోలేదండి. ఒక రోజు అట్లానే పాపం వాళ్ళ మదరు ఈమెను హాస్పిటల్ తీసుకెళ్తే ఆ హాస్పిటల్లో ఇతను వాళ్ళ కొలీగ్కు బాగాలేకపోతే ఆమెను తీసుకొని వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు. అంటే ఇది భార్య పిల్లల అవసరం లేదు, తప్పకుండా బయట వాళ్ళకు మనం తప్పకుండా ఇంట గెలిచి నువ్వు రచ్చగెలవాలి. కానీ నువ్వు బయట ఎక్కడో మంచి అనిపించుకుంటే ఇప్పుడు ఆ భార్యకి ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. నేను రమ్మంటే నువ్వు రాలేదు, నాకు బాగలేదు, ఒంట్లో బాగలేదు, ఒక్క పూట అరగంట సెలవు పెట్టమంటే పెట్టలేదు, కానీ అక్కడ మాత్రం చూపిస్తున్నావు. అంటే అక్కడ ఉన్న బాధ్యత నీకు ఇక్కడ ఎందుకు లేదు? అంటే ఇక్కడ నేను చేసినా చేయకపోయినా సరిపోతుంది, అక్కడ మాత్రం నేను మంచి అనిపించుకోవాలని చెప్పేసి చేశాడు. లాస్ట్కి ఏమైందంటే ఆమె పాపం చాలా జబ్బు చేసి పోయిందండి ఆమె. మరి ఏం చేస్తుందండి చెప్పుకోలేక. అంటే కొంతమంది లేడీస్ ప్రాబ్లం అంటే లేడీస్ తల్లికి కూడా చెప్పుకోకుండా భర్తకు చెప్పుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉండే అండర్స్టాండింగ్ బట్టి అతను అర్థం చేసుకుంటాడని. అది చెప్పడానికి కూడా ఆమెకు అవకాశం లేక పోయిన తర్వాత ఏడుస్తే ఏమి రాదండి. ఏమొచ్చింది చెప్పండి. ఇప్పుడు ఆ బయట నువ్వు ఎవరినో తీసుకోవచ్చు, ఆవిడ వచ్చిందా? ఆవిడ నీ సంసారాన్ని చక్కబెడుతుందా? సో లాస్ట్ కి నీ పిల్లలకు తల్లి లేకుండా అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే ఫస్ట్ మన సంసారం ఇంపార్టెంట్. నీ భర్త, నీ భార్య, నీ పిల్లల బాగోగులు చూసి తరువాత నువ్వు బయటికి వెళ్ళి నువ్వు హెల్ప్ చేయి. దానికి ఎవరు ఏమనట్లేదు. ఇక్కడనేమో అదేంటి అగ్గి మీద గిగ్గులం లాగా అయిపోతావు ఏదన్నా చెప్తే, బయటికి వెళ్ళేటప్పటికి నీకు ఎక్కడి నుంచి ఓపిక వస్తుంది? ఇదంటే ఏంటంటే మంచి అనిపించుకోవాలి. అందరితో నేను మంచి అనిపించుకుంటే అదో పెద్ద కిరీటం లాగా వాళ్ళు చేస్తారు. ఇప్పుడు కొంతమంది ఆఫీసులలో పనిచేసే వాళ్ళు ఏం చేస్తారు, బాస్ ఏం చేస్తాడు, తన తప్పు లేకపోయినా అంటారు కదా ఆల్వేస్ బాస్ కరెక్ట్ అన్నట్టుగా, ఏదన్నా కోప్పడ్డారు అనుకోండి, ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించాలి? ఎవరు భరించరు. ఇంటికి వచ్చి మళ్ళీ ఆవిడ మీద చూపించడం, అవి విసురు కొట్టడం, ఇవి విసురు కొట్టడం, నీకు అది పని లేదు, నేను సంపాదిస్తుంటే తీసుకొస్తుంటే నీకు డబ్బు విలువ తెలియట్లేదు, ఇలా చూపించే వాళ్ళు కూడా ఉన్నారండి. కాబట్టి మనం చెప్పడం ఏంటంటే చాలా అంటే ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళిద్దరికంటే మంచి చెడులు చెప్పే వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు అది ఎవరు ఒప్పుకోవటం లేదండి. నా భర్త అనేవాడు పైనుంచి కిందికి, నేను చాలా సార్లు చెప్పాను ఇది, నాకు భర్తే ఇంపార్టెంట్. భర్తకు తల్లి ఉండకూడదు, తండ్రి ఉండకూడదు, అన్నదమ్ములు ఉండకూడదు, ఎవ్వరు ఉండకూడదు. నా భర్త, నా పిల్లలు, అంతే, ఎవరు అవసరం. మరి ఇలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు మీకు ఎవరు చూస్తారండి? వాళ్ళే కదా అదే పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, సరే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కాస్త చాదస్తాలు ఉంటాయి. మరి ఏదైనా ఒక మనిషి అన్న తర్వాత అన్ని మంచి పాయింట్స్ ఉండవండి, కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉంటాయి కదా. అది కూడా మీరు ఉంటే మాత్రం మీరు బాగానే ఉంటారు, లేకపోతే ఇలాంటివే ఉన్నాయి. ఇంకొకటి ఏం చేయాలంటే ఇలా చేసినప్పుడు ఒక రోజు కూర్చోబెట్టి, కంపల్సరీగా భర్తను కూర్చోబెట్టి మాట్లాడాల్సిన బాధ్యత భార్యకే ఉంటుందండి. అసలు నా ప్రాబ్లం ఇది, నువ్వు బయట అందరితో మంచి అనిపించుకుంటారు అంటే వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తుంటే, ఎవరైనా మీ వారి ఇలాగండి అని అంటే మా వారి ఇలా, అవునా అలా ఎలా చెప్తారండి, బయట అసలు ఎంత హెల్ప్ చేస్తారు, మీరేంటి ఇలా చెప్తున్నారంటే చెప్పితే కూడా నమ్మలేనంత మంచితనం ఉంటుంది అతనికి బయట. కాబట్టి అవన్నీ ఏంటంటే కూర్చోబెట్టి మరి మీరు అందరితో మంచిగా అనిపించుకుంటారు. నిన్న మా ఫ్రెండ్కి చెప్పాను, మా వారు నన్ను హాస్పిటల్కి అదేంటండి మొన్న నాకు ఎప్పుడో ఒంట్లో బాగాలేకపోతే ఎక్కడో కనిపించి, అదేంటి మేడం ఇలా అయిపోయారు, ఏదైనా అవసరం ఉంటే చెప్పండి అని నన్ను అడిగాడు అని ఆవిడ చెప్తుంది.
ఈవిడికి మాత్రం అవసరం ఉన్నా అవసరం లేకున్నా కూడా నువ్వు నాకేం చెప్పకు, నీ పనులు నువ్వే చేయమని చెప్తున్నారు. కాబట్టి ఏం చేయాలంటే ఇవన్నీ తప్పించుకోవాలంటే కంపల్సరీగా భార్య అనేది భర్తను కూర్చోబెట్టి మాట్లాడాలి. ఇది నా సమస్య, ఇది నువ్వు తప్ప నన్ను ఎవరు చూడరు అంటే కొన్ని బాధ్యతలు ఏంటంటే మన ఇద్దరం కలిసి చేస్తేనే ఈ సంసారం బాగుపడుతుంది అనేది కంపల్సరీగా భార్యలు భర్తలతో మాట్లాడుకోవాలండి. లేకపోతే చాలా కష్టం. అంటే ఇంట్లో సంసారంలో ఎట్లాగంటే భార్య లేకపోతే భర్త నిజంగా ఉండలేడండి. అదే భర్త లేకపోతే భార్య పిల్లల్ని చూసుకోనో లేకపోతే నలుగురితో మాట్లాడుకోనో 4 ఇళ్లలో పని చేసుకోనో తను కొన్ని రోజులు హ్యాపీగా ఉంటది. అంటే ఆ పెయిన్ అనేది ఉంటది. కానీ భర్త అలా ఉండలేడండి. ఆవిడ లేనప్పుడు అదేంటారు కాలుగాలిన పిల్లిలాగా అసలు ఏం చేయాలో తోచక ఏవి ఎక్కడున్నాయో తెలియక బిక్కమక వేసుకొని ఉంటారనమాట. కాబట్టి ఉన్నన్ని రోజులు మీరు బయట మంచి ఎంత అనిపించుకుంటున్నారో అందులో కనీసం 70% అన్న ఇంట్లో కూడా మంచిగా ఉండండి అంతే. కరెక్ట్ అమ్మా. కానీ అనుకోవచ్చు ఈ కాలంలో ఇలాంటి అమ్మాయిలు భార్యలు చాలా తక్కువ మంది ఉంటారు అనుకోవచ్చు. ఆ తక్కువ మందికి ఇలాంటి మెసేజ్ యూజ్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.